ఏ ఏంటి తింటున్నావు? ఆకలేస్తుంది, నాకు ఇవ్వచ్చు కదా. ఇదిగో బ్రిటానియా బిస్కెట్ తీసుకో. అది బ్రిటానియా బిస్కెట్ కాదు, బీబీటీసీ బిస్కెట్. ఏంటి బిఎంటీసీయా? ఆగు చెప్తా, తొందర ఎందుకు. ఈ రోజు మనం ప్రశాంత్ గురించి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అయితే మాట్లాడుకోబోతున్నాం. ఐ మీన్ క్రోసెంట్ మేకింగ్ కంపెనీ అయిన బ్రిటానియా గురించి. బ్రిటానియాలో 50% ఆఫ్ స్టేక్ బీబీటీసీది. బీబీటీసీ తన యొక్క ఫుల్లీ ఓన్ సబ్సిడరీస్ అయిన వెల్త్ రోడ్ ఎంటర్ప్రైజెస్, ప్యాగ్రో ఎంటర్ప్రైజెస్ అలాగే అసార్టెడ్ బిస్కెట్స్ ద్వారా బ్రిటానియాలో అయితే ఇండైరెక్ట్లీ స్టేక్ అయితే హోల్డ్ చేస్తుంది. బీబీటీసీ వడియా గ్రూప్ లో వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ కంపెనీ, అలాగే బీఎస్సీలో రిజిస్టర్ అయిన వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీ కూడా. మనకి బీబీటీసీ చూసుకుంటే డిఫరెంట్ బిజినెస్ సెక్టర్స్ లో ఆపరేట్ చేస్తుంది. వీళ్ళ యొక్క మెయిన్ రెవెన్యూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి వస్తుంది. అదేంటంటే ఆటో ఎలక్ట్రికల్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, డెంటల్, టీ ప్లాంటేషన్ అలాగే హార్టికల్చర్ నుంచి. ఈ రెవెన్యూ సెగ్మెంట్స్ చూసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేయట్లేదు. మనకి టీ ప్లాంటేషన్ చూసుకుంటే చాలా హెవీగా బ్లీడ్ అవుతుంది, చాలా హెవీ లాసెస్ లో ఉంది. అండ్ రిమైనింగ్ సెక్టర్స్ చూస్తే సోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేస్తున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో చూసుకుంటే బీబీటీసీకి మనకి బ్రిటానియా నుంచి 97 crores మనకి డివిడెంట్ రెవెన్యూగా వచ్చింది. అండ్ ఈ రెవెన్యూ ఆ లాసెస్ ని ఆఫ్సెట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనకి బ్రిటానియా యొక్క మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే అరౌండ్ 55,000 crores గా ఉంది. అందులో మనకి బీబీటీసీది 50% స్టేక్ కంపేర్ చేసుకుంటే మనకి 27,500 crores ఉండాలి. బట్ యాక్చువల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే ఓన్లీ 12,000 crores ఉంది. బట్ దీన్ని డివాల్యుయేషన్ అంటారా? దీని గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్స్లో హోల్డ్ అని టైప్ చేసేయండి.